వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పొటాటో స్టఫింగ్ పాకెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు అలాగే స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇది ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలాగే దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ముందు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్ వరకు ఆనియన్స్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకుని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ వరకు టమాటా సాస్ వేసుకొని సాసెస్ అన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న చపాతీని వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడిపిండి వేసుకుని రౌండ్గా చేసుకోండి. అలా మొత్తం పిండి మొత్తం చపాతీ కింద చేసుకుని పక్కన పెట్టుకోండి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని మధ్యలో పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లోగా పాకెట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అలా పాకెట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. అలాగే మిగతా చపాతీలను కూడా స్టఫింగ్ అయి పెట్టి పాకెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇడ్లీ రేక్ మీద ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా అప్లై చేయండి. స్పూన్తో కానీ చేతితో కానీ ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్టఫింగ్ పాకెట్స్ని అందులో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఆవిరి పట్టనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఆవిరి పెట్టిని పక్కన పెట్టుకుని వేరే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మన ఆవిరి పెట్టిన పొటాటో స్టఫింగ్ పాకెట్స్ని అందులో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 15 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. అలా ఉడికించిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుని అటు కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, పొటాటో స్టఫింగ్ పాకెట్స్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.